బౌన్సర్స్ ఉండకూడదని చెప్పి. యా, క్యాంపస్ సెక్యూరిటీ ఉంటే ఓకే. క్యాంపస్లో ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప సెక్యూరిటీ సిబ్బంది ఉంది, వాళ్ళందరికీ రెస్పెక్ట్ నాది. కాకపోతే వీళ్ళెవరో బయట నుంచి రౌడీలు తీసుకొచ్చేసి కేవలం నేను సిఐ గారి మాట, ఎస్ఐ గారి మాట, డిఎస్పీ గారి మాట, పోలీస్ సిబ్బంది మాట వినే నేను ఈరోజు వెనక తిరిగి వెళ్తున్నాను మర్యాదతో. అంతేగాని ఆ బౌన్సర్స్ని రౌడీల్ని రమ్మనని నేను ఒక్కడ చాలు వాళ్ళందరికీ. అర్థమైందా అండి? సో రావట్లేదు నేను. నెక్స్ట్ స్టెప్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. నాకు రాలేదండి, నాకు ఐ డెంట్ రిసీవ్ ఇట్ ఎట్. నేను ఈరోజు వస్తే నాకు జిరాక్స్ కాపీ ఇచ్చారు ఎస్ఐ గారు, ఆయన చూపిస్తున్నారా, అది నాకు ఇవ్వండి సార్ అంటే తీసుకొని బయలుదేరాను నేను. అది నేను చెప్తానండి, స్టేషన్లో చేసిన తర్వాత మీకు కాపీ ఇస్తాను. వాళ్ళందరూ ఎవరైతే మీ కెమెరాలో క్యాప్చర్ చేశారో మీరు దయచేసి వాళ్ళు ఎవరు ఆధార్, ఇప్పుడు గోడ నుంచి కూడా దూకారు వాళ్ళు రౌడీలు. దూకి ఇప్పుడు మీరందరూ ఉన్నారని లాఠీ, మీరు చూసారు కదా లాఠీలలాగా, వాళ్ళు ఎవరో తెలియదు. ఇందాక ముని గారు ఉన్నారు, నేను అగ్గిచ్చి ఇద్దరు ముగ్గురు అన్నానా, సురేంద్ర, ముని, ఈ పాతోళ్ళందరూ ఓకే మాకు తెలుసు. నేను పాతోళ్ళు చెప్పినా ఆగిపోతా నేను. అంత వాళ్ళు బాధపడుతున్నారు, కంట్లో నీళ్ళు పెట్టుకుని ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఎవరో కొత్త రౌడీలు వచ్చేసి ఎవరు అంటే మేము వినట్లేదు, మీరే చూశారు వాళ్ళ బిహేవియర్. టక్కన ఒకటి ఎక్కి దగ్గర రానగానే పారిపోయారు వాళ్ళు. మన ఊరు వాళ్ళు పారిపోరండి, మన లోకల్ వాళ్ళు అన్న అన్న అని మాట్లాడుకుంటారు. ఈ రౌడీలు చేస్తే రౌడీలు కిరాయికి వచ్చిన వాళ్ళు పారిపోక ఇంట్లో కూర్చొని కూర వండి పెడతారు మనకి. సార్ మీ వైపున కొంతమంది, వాళ్ళ వైపున కొంతమంది. వాళ్ళ వైపు ఎవరు లేరు సార్, ఎంప్లాయీలు తప్ప. ఎంప్లాయీలు కూడా ఫోర్స్ఫుల్గా వస్తున్నారు. అక్కడ ఒకటి చెప్పండి, అభిమానంతో వచ్చిన వాడిని నాకు చౌక సీక్రెట్ వదిలేసి వెళ్ళిపోతారు. అంటే మీరు అభిమానులు సమయం పాటించమని చెప్పినా కూడా మీ పేరు వాళ్ళే దాడి చేశారంటున్నారా? ఎవరు అభిమానులా? మీ అభిమానులు మీరు శాంతియుతంగా దాడి చేశారా? గోడలపై నుంచి దూకి వాళ్ళ అభిమానులు కాదండి, వాళ్ళు బౌన్సర్స్. వాళ్ళు ఎక్కడి నుంచో నార్త్ నుంచి తెచ్చుకున్నారు. మీరు వెళ్ళి తెలుగులో మాట్లాడండి, అతనితో తెలుస్తుంది మీకు. చంద్రగిరి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. అదే అండి, నేను డిసైడ్ చేసుకుంటా. 2 ఫోన్ కాల్స్ చేసుకొని స్టేషన్కి వెళ్ళాలా లేదా డిఎస్పీ గారిని కలవాలా ఒకసారి మేము మాట్లాడుకొని డిసైడ్ చేసుకొని మేము చేస్తామండి. నేను ఇక్కడే